అంటే ఇప్పుడు జెనెటిక్ మోడిఫికేషన్ అంటున్నాం కదా మేడం, అంటే పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లోపం లేకుండా చూసేది అదేమన్నా ఎట్లా ఉంది? అది ఇవన్నీ కూడా చైనాలో రీసెర్చ్ వచ్చింది, అది మళ్ళీ అనెథికల్ అని మూసేశారు. కానీ డిసీజెస్ క్యారింగ్ జీన్స్ లేకుండా బేబీని టెస్ట్ చేసి లోపలికి వేయడం జరుగుతోంది. అంటే ఇప్పుడు రైట్ నౌ అవైలబుల్ కొన్ని డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా అని ఉంది, అంటే థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా అలాని కొన్ని అబ్నార్మల్ హిమోగ్లోబిన్ తో కొంతమంది పుడతారు. సో అదేంటంటే వైఫ్ హస్బెండ్ ట్రేట్ అని క్యారీ చేస్తారు, అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కానీ వాళ్ళకి డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. సో ఇద్దరు డిఫెక్టివ్ జీన్ క్యారీ చేస్తే వాళ్ళకి ఫుల్ బ్లోన్ సికిల్ సెల్ అనీమియా పిల్లలు, థాలసీమియా పిల్లలు పుడతారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని స్క్రీన్ చేస్తున్నాం. ఈ అబ్నార్మల్ జీన్స్ కొన్ని మనకి తెలిసినవి అబ్నార్మల్ జీన్స్ ఉన్నాయా అని స్క్రీన్ చేస్తున్నాము. ఒకవేళ ఇద్దరికి అబ్నార్మల్ జీన్స్ ఉంటే బేబీని బాగుందా లేదా బేబీ అని స్క్రీన్ చేసి అప్పుడు లోపల పెడుతున్నాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.